నమస్కారం తెలుగు అప్డేట్ ప్రేక్షకులారా. ఈరోజు మనం ఒక చాలా పెద్ద కీలకమైన వార్తతో మొదలుపెడుతున్నాం. అమెరికా ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై బాంబు దాడులు జరిపింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ వంటి కేంద్రాలను టార్గెట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఫాక్స్ న్యూస్, రైటర్స్, అల్ జజీరా, బీబీసీ, మన ది హిందూ ఇలా చాలా అంతర్జాతీయ, జాతీయ వార్తా సంస్థలు ఇదే కవర్ చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీని తక్షణ ప్రభావాలేంటి అనే విషయాలపై లోతుగా మాట్లాడుకుందాం. జూన్ 21 రాత్రి లేదా 22 తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ దాడుల్ని ప్రకటించింది. ప్రధాన లక్ష్యాలు మనం ముందు చెప్పుకున్నట్టు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు. ఇరాన్ అణు ఇంధనాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే తమ ఉద్దేశమని అమెరికా ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పటికే నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరగటం గమనార్హం. జూన్ 13న ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సంఘర్షణలో అమెరికా ఇప్పుడు నేరుగా కాలుపెట్టినట్టే కనిపిస్తోంది. ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. సైనిక పరంగా చూస్తే ఈ దాడుల్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లను వాడారు. ఇవి రాడార్లకు అంత తేలిగ్గా దొరకవు. ముఖ్యంగా ఫోర్డో కేంద్రం ఒక పర్వతం లోపల చాలా లోతుగా కట్టారు. దాన్ని కొట్టడం కష్టమని నిపుణుల అంచనా. అందుకే దాన్ని ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా BGU 557 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అంటే బంకర్ బస్టర్ బాంబులు వాడారు. ఇవి చాలా శక్తివంతమైనవి. దాదాపు 13,600 కిలోల బరువుండి 60 మీటర్ల కాంక్రీట్ను చీల్చుకుపోయి పేలగలవు. ఒక్క ఫోర్డోపైనే 6 బాంబులు వేసినట్టు సమాచారం. వీటితో పాటు అమెరికా నేవీ సబ్మెరైన్ల నుంచి టొమహాక్ క్రూయిజ్ క్షిపణులు కూడా ప్రయోగించారు. సుమారు 30కి పైగా టొమహాక్లు వాడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్తో కలిసి పనిచేశామని కూడా ట్రంప్ అన్నట్టు వార్తలొచ్చాయి. మేమొక టీమ్గా పనిచేశాం అని ట్రంప్ స్వయంగా చెప్పారు. ఇది ఇజ్రాయెల్తో ఎంత దగ్గరగా సమన్వయం చేసుకున్నారో చూపిస్తోంది. ఇంత భారీ దాడి జరిగింది, మరి నష్టం ఎంత వాటిల్లింది? ఇక్కడే మనకు కొంచెం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఏమో ఆ కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని గట్టిగా చెబుతోంది. కానీ ఇరాన్ మాత్రం ముఖ్యంగా ఫోర్డో కేంద్రాన్ని తాము ముందే ఖాళీ చేశామని, పెద్దగా కోలుకోలేని నష్టం జరగలేదు అంటోంది. అవును, దాడులు జరిగాయి, కానీ మా అణు కార్యక్రమం ఆగదు అని కూడా స్పష్టం చేసింది. రేడియేషన్ లీకేజీల భయం ఏమన్నా ఉందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అదృష్టవశాత్తు ప్రస్తుతానికి ఆ ప్రమాదం లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటే IAEA, అలాగే ఇరాన్ అణుశక్తి సంస్థ అంటే AEOI కూడా దాడుల తర్వాత ఆ ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయిలు పెరగలేదని తక్షణ నివేదికలిచ్చాయి. ఇదొక ఊరట. అయినా IAEA సోమవారం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని పూర్తిగా సమీక్షించనుంది. ఇక రియాక్షన్ల విషయానికొస్తే ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించింది. ఇది UN చార్టర్ని, అంతర్జాతీయ చట్టాన్ని, అలాగే NPT అంటే అణువ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని తీవ్రంగా ఖండించింది. ప్రతిస్పందించే హక్కు తమకుందని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరక్షి అయితే దీనికి శాశ్వత పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు సుప్రీం లీడర్ ఖమెనే కూడా అమెరికా కల్పించుకుంటే కోలుకోలేని నష్టం తప్పదు అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఊహించినట్టే ట్రంప్ను మెచ్చుకున్నారు. దీని చాలా ధైర్యమైన నిర్ణయం అన్నారు. అమెరికాలో మాత్రం స్పందనలు మిశ్రమంగా ఉన్నాయి. కొంతమంది రిపబ్లికన్లు ఆశ్చర్యంగా, కొంతమంది డెమోక్రాట్లు కూడా అంటే స్పీకర్ జాన్సన్, సెనేటర్ ఫెటర్మెన్ లాంటి వాళ్ళు సమర్థించారు. కానీ ఇంకొంతమంది AOC, థామస్ మ్యాసీ, బెర్నీ శాండర్స్ వంటి వాళ్ళు కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలా చేయడం తప్పు, ఇది పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే UN సెక్రటరీ జనరల్ గుటెరస్ చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చారు. UK ప్రధాని స్టార్మర్ మాత్రం ఇరాన్ నుంచి వచ్చే తీవ్రమైన ముప్పును తగ్గించే చర్యగా దీన్ని చూస్తున్నామన్నారు. సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మెక్సికో లాంటి దేశాలు దౌత్యమే మార్గమని చూపించాయి. వెనుజులా, క్యూబా లాంటి దేశాలు అమెరికా దాడుల్ని ఖండించాయి. ఈ దాడులతో అమెరికా యొక్క ప్రత్యక్ష సంఘర్షణలోకి వచ్చినట్టేనా, దౌత్యానికి దారులు మూసుకుపోయినట్టేనా? పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి 2 వారాలు పడుతుంది అని ట్రంప్ కొద్ది రోజుల క్రితమే చెప్పారు. అలా చెప్పి ఇంత త్వరగా ఈ సైనిక చర్యకు దిగటం, అది కూడా మధ్యప్రాంత యుద్ధాలకు దూరంగా ఉంటానన్నట్టు వైఖరికి భిన్నంగా ఉంది. ఇది దౌత్య మార్గాలను ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న, ఇరాన్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? దీనివల్ల ఆర్థికంగా ఎలాంటి ప్రభావాలు ఉండొచ్చు? అదే ఇప్పుడు అతిపెద్ద ఆందోళన. ఇరాన్ ఎలా స్పందిస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్నాయి, సైనికులున్నారు, దాదాపు 50,000 మంది. వారిపై దాడి చేయవచ్చా? అది ఒక అవకాశం. లేదా సైబర్ దాడులు చేయవచ్చు. ఇంకో పెద్ద భయం ఏంటంటే హార్మూజ్ జలసంధిని మూసివేయడం. అది జరిగితే ప్రపంచ చమురు సరఫరాపై పెను ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. అలాగే NPT ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థికంగా చూస్తే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇజ్రాయిల్ ఇరాన్ గొడవ మొదలైనప్పటి నుంచి ఇప్పటికే 11% పెరిగింది.
ఇప్పుడు దీని దాడులతో అది ఇంకా పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మొత్తం మీద చూస్తే ఈ అమెరికా దాడులు మధ్య ప్రాంతీయంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల్ని తారాస్థాయికి చేర్చాయి. నష్టంపై భిన్న కథనాలు వింటున్నాం, కానీ రేడియేషన్ లీక్ కాలేదన్న వార్త కొంతవరకు ఊరటనిస్తోంది. అయితే చివరిగా ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో అమెరికా నిఘా సంస్థలే, అంటే DNA లాంటివే, ఇరాన్ అణువాయుధాల కార్యక్రమం చేపట్టడం లేదు, కేవలం అణు ఇంధనానికే పరిమితమయ్యారు అని చెప్పాయి. అలాంటి రిపోర్ట్లు ఉన్నప్పటికీ కేవలం అణు ఇంధన శుద్ధి స్థాయిలని కారణంగా చూపిస్తూ ఇంకా దౌత్యానికి అవకాశాలున్నాయేమో అనిపిస్తున్న ఈ తరుణంలో అమెరికా ఇంత పెద్ద సైనిక చర్యకు దిగింది. ఇది భవిష్యత్తుకు ఎలాంటి సంకేతం పంపుతోంది అంటారు? అదే ప్రశ్న. అంటే కేవలం అనుమానించిన WMD ముప్పుల ఆధారంగా, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా ఇతర దేశాలపై సైనిక జోక్యానికి దిగడానికి ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తోందా? ఈ సంఘటన లేవలెత్తుతున్న అతి కీలకమైన ప్రశ్న ఇది.